3 and verse 20. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20. For our citizenship is in heaven, from which we also eagerly wait for the Savior, the Lord Jesus Christ. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. We are citizens of heaven. మనము పరలోక సంబంధులము. As you come forward to give your heart every night, ప్రతి రోజు రాత్రి మీ హృదయాన్ని దేవునికి సమర్పించడానికి Lord వచ్చినప్పుడు Jesus Christ takes care of your soul. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ ఆత్మను జాగ్రత్త వహిస్తున్నారు. We are citizens of India, మనము భారతదేశ పౌరులము, but then we become the citizens of heaven. అయితే మనము పరలోక పౌరులము కూడా. God becomes our heavenly Father. దేవుడే మన పరలోకపు తండ్రి. So we are now expecting our Lord Jesus Christ to return back to this earth. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి ఈ భూమి మీదకి రావడాన్ని గురించి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. Where is he now? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? Mark chapter 16:19 says, మార్కు సువార్త 16:19 he is sitting on the right hand of God the Father. ఆయన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. Hebrews 7:25 says, హెబ్రీయులకు రాసిన పత్రిక he 7:25 stays there to pray for us, ఈ రోజు కూడా ఆయన మన కొరకై విజ్ఞాపనం so చేస్తున్నాడు. that our faith shall be strong at all times. ఎల్లప్పుడూ మన విశ్వాసం పటిష్టంగా ఉండాలి. Luke chapter 22:31 and 32 tells us so. లూకా సువార్త 22:31-32 తెలియజేస్తున్నాడు. Also, అలాగుననే in John 14:3, యోహాను సువార్త 14:3 Jesus Christ is making a mansion for everyone who believes in him. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కొక్కరికి ఒక స్థలాన్ని The సిద్ధపరుస్తున్నారు. moment you give your heart to Jesus Christ, ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తుకి మీ హృదయాన్ని you సమర్పించారో become an everlasting person. మీరు నిత్యత్వమైనటువంటి వ్యక్తులుగా మార్చబడుతున్నారు. When we leave this మనం world, ఈ లోకాన్ని విడిచినప్పుడు we'll go to heaven. మనం పరలోకానికి వెళతాం. He is building up a mansion for each soul that comes to heaven. పరలోకానికి వచ్చేటువంటి ప్రతి ఆత్మ కొరకై ఆయన ఒక కట్టడం నిర్మాణం Now చేస్తున్నాడు. he says, ఇప్పుడు ఆయన అంటున్నాడు, I will come again నేను మరలా వస్తాను. after all these mansions are built for you. మీకు నివాసములని సిద్ధపరిచిన తరువాత Today we are expecting him to come back ఈ రోజు ఆయన వస్తున్నాడని ఎదురు చూస్తున్నాం. because of his promise to come back. ఎందుకనగా ఆయన వస్తానని వాగ్దానం John చేశాడు. 14:3, యోహాను సువార్త 14:3 verse 18, 18వ వచనం, verse 28, 28వ వచనం, Revelation chapter 21 and verse 20. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. In all these verses, ఈ వాక్యములన్నీ చూస్తే Jesus Christ has very specifically said, ప్రత్యేకంగా ప్రభువైన యేసు సెలవిచ్చారు, I will come again. నేను తిరిగి వస్తాను, I will come again. నేను తిరిగి వస్తున్నాను. During the Second World War, రెండవ ప్రపంచ యుద్ధంలో the entire nation of Philippines were under the control of American army. అమెరికా సైన్య ఆధీనములో ఉన్నటువంటి ఫిలిప్పీ దేశానికి నేను వెళ్ళాను. General MacArthur was in charge of that American forces. అమెరికా సైనిక దళానికి జనరల్ మేకార్ ఆయన దళపతిగా Then ఉన్నారు. Japanese army came with mighty force. జపాన్ సైనిక దళాలు శక్తివంతంగా వచ్చినప్పుడు So he had to withdraw his army and run away from that place. ఆ స్థలం నుంచి అతడు విడిచిపెట్టి పారిపోయాడు. The Philippines people went and wept before him. ఫిలిప్పీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరు కూడా దుఃఖించారు, ఏడ్చారు. Sir, you are leaving us in the hands of the Japanese army. అయ్యా, జపాన్ సైనికుల మధ్య మమ్మల్ని విడిచిపెట్టి Please పారిపోతున్నారు, help us. దయచేసి మాకు సహాయం చేయండి. General MacArthur said, జనరల్ మెకార్థర్ అన్నారు, I will come again. నేను మరలా వస్తాను, I will come again. నేను మరలా వస్తాను. Weeks passed by, వారాలు గతించాయి, months passed by, నెలలు గతించాయి. but suddenly one day అయితే ఒక రోజు he అకస్మాత్తుగా came back. మరలా తిరిగి వచ్చాడు. He came back with a mighty army. శక్తివంతమైన సైనిక దళాలతో వచ్చాడు. He defeated the Japanese army జపాన్ సైన్యాన్ని ఓడించాడు. and he took hold of Philippines again. ఫిలిప్పీలను మరలా తన స్వాధీనం చేసుకున్నాడు. General MacArthur was a man, జనరల్ మెకార్థర్ ఒక మానవుడు మాత్రమే, but he fulfilled his promise to the తాను people. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాడు. Whenever we have such meetings, he comes and performs miracles to show you that he is alive. ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసినప్పుడు ఆయన సజీవుడని నిరూపించడం కోసం ఈ యొక్క కూడికలకు వచ్చి ఆయన So we can నిరూపించుకుంటున్నాడు. certainly believe he is coming back. కనుకనే తిరిగి ఆయన వస్తూ ఉన్నాడని మనము విశ్వసించుచున్నాం. Now the question comes, అయితే ప్రశ్న ఏంటో చూద్దాం. when is he going to come ఎప్పుడు back? ఆయన రాబోతూ ఉన్నాడు? The Bible says బైబిల్ in తెలియచేస్తున్నది. Ecclesiastes chapter 3, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం verses 1 and 11, 1 నుండి 11 వచనాలు. God has a time for everything. దేవునికి ప్రతి దానికి సమయం కలదని బైబిల్ తెలియచేస్తున్నది. God has a time for everything. దేవునికి ప్రతి దానికి సమయము కలదు. Isaiah 60 and verse 22 says, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22 does తెలియచేస్తున్నది. everything quickly at the appropriate moment. సరైనటువంటి సమయంలో సమస్తాన్ని ఆయన సరిచేస్తూ For ఉన్నాడు. everything God has a time. ప్రతి దానికి దేవుని యొక్క సమయము కలదు. Let us take the life of our precious Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానాన్ని చూద్దాం. Galatians 4:4 says, గలతీయులకు రాసిన పత్రిక 4:4 at the appointed
appointed time, కాలము సంపూర్ణమైనప్పుడు Jesus Christ was sent into this world. యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించబడ్డాడు. Hebrews chapter 10, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7 and 9 also tells us so. 7-9 లాగానే తెలియజేస్తున్నది. Again in Romans chapter 5 and verse రోమీయులకు 6, రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం తెలియజేస్తున్నది. at the appointed time, కాలం పరిపూర్ణమైనప్పుడు at the due time, సరైనటువంటి సమయములో Jesus died on the cross. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించాడు. Again. మరలా In Luke chapter 24, లూకా సువార్త 24వ అధ్యాయం verses 7 and 46, 7:46లో చూస్తే the Bible బైబిల్ says, తెలియజేస్తూ ఉన్నది. Jesus Christ was destined to be in the grave for 3 days and on the third day to come out of the ప్రభువైన grave. యేసుక్రీస్తు వారు 3 రోజులు సమాధిలో ఉంచబడాలి. ఆ తరువాత ఆయన సమాధిని గెలిచి తిరిగి లేవాలని In the వ్రాయబడింది. same way, అలాగునని God has a time for him to come back to this world. మరలా దేవుడు ఈ లోకానికి రావడానికి ఒక సమయం ఉన్నది. If you read Mark chapter 13 and verse 32, మార్కు సువార్త 13వ అధ్యాయం 32 చదివితే, Acts chapter 1 and verse 7, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనములో this time is known only to God, ఈ యొక్క సమయము దేవునికి మాత్రమే తెలియను. not even to his son Jesus తన Christ, కుమారుడైన యేసుక్రీస్తు కూడా తెలియదు. not even to the angels of God. దేవదూతలకు కూడా అది తెలియదు. He is the only one who knows that ఆ time. తండ్రికి మాత్రమే సమయము తెలుసును. Sometimes I receive funny letters. ఒకసారి హాస్యాస్పదమైన ఉత్తరాన్ని నేను పొందుకున్నాను. I received a pamphlet in 1988. 1998 సంవత్సరం నాకు ఒక పాంప్లెట్ పంపించారు. It said Jesus Christ is coming back to the world on September 1988. సెప్టెంబర్ 1998 సంవత్సరం ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వస్తారని రాయబడింది. It never happened. అది అలా జరగలేదండి. Just before coming to Cuttack, కటక్ రావడానికి ముందు I received another publication. నేను మరో ఉత్తరాన్ని పొందుకున్నాను. This publication says ఈ ముద్రలో ఏం చెప్పబడిందంటే, he is coming back in October 92. అక్టోబర్ 1992 ఆయన తిరిగి వస్తాడని చెప్పబడింది. My dear brothers and నా ప్రియమైన sisters, సహోదరుల సహోదరి, these are all man's estimations. ఇవన్నీ కూడా మానవుని యొక్క ఊహాతీతములు మాత్రమే. The real time is known only to the Almighty God. సరైన సమయము సర్వశక్తి కలిగిన దేవునికి మాత్రమే తెలియను. He knows when to send back his son into this ఈ world. లోకానికి తన కుమారుని ఎప్పుడు పంపించాలో కూడా ఆయనకు తెలుసును. God has a time for everything for the world. ఈ లోకానికి కావలసినటువంటి సమయము దేవుని యొద్ద ఉన్నది. He surely has a time for you. ఈ రోజు నిశ్చయంగా నీకు కూడా ఒక సమయము కలదు. The day you give your heart to Jesus Christ. ఎప్పుడైతే ప్రభువైన యేసుకు నీ హృదయాన్ని సమర్పించావో, Luke 12:6 and 7 says, లూకా సువార్త 12:6-7 the తెలియచేస్తుంది. hair on your head is even numbered. ఇప్పుడు కూడా నీ తల వెంట్రుకలు It లెక్కించబడినవి. is so important to him. అవి చాలా ప్రాముఖ్యమైనవి దేవునికి. The Bible says బైబిల్ in తెలియచేస్తుంది. Psalm 31:15, 31వ కీర్తన 15వ వచనం, our times are in God's hand. మన యొక్క కాలగతులు దేవుని చేతిలో Our ఉన్నాయి. times are in God's hand. మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నాయి. No devil can take us out of this world just 1 second earlier than that time appointed by the Almighty God. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇచ్చిన కాల పరిమితికి తప్ప సాతానుడు ఏమాత్రం మనం తీసుకుని వెళ్ళలేడు. Before your time, no devil can kill you. నీ సమయము రాకముందే ఏ దయ్యము కూడా మిమ్మల్ని చంపేయలేదు. No cancer can kill you. ఏ క్యాన్సర్ కూడా మిమ్మల్ని చంపలేదు. No disease can take you out of this ఏ world. వ్యాధి కూడా నిన్ను ఈ లోకం నుంచి తీసివేయలేదు. Whatever may happen to you. ఏది జరిగినా సరే, Romans 8:28 says, రోమిలికి రాసిన పత్రిక 8:28 it must తెలియజేస్తున్నది. end for your good. సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి. Everything that happens to a child of God దేవుని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కొక్కరికి కూడా must end for his good or her good. తనకి లేకపోతే అతనికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి. కనుకనే Let us not get worried. కనుక విచారించిన అవసరం లేదు. Now we go to the next stage. మరో స్థాయికి మనం వెళదాం. How Jesus Christ is going to come back. ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు. The Bible says బైబిల్ in తెలియచేస్తున్నది. Psalm 47 and verse 5, 47వ కీర్తన 5వ వచనంలో, the Almighty God ascended into the heavens with a shout of victory and with the sound of a trumpet. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, భూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. On the day when Jesus Christ was taken back to heaven, ప్రభువైన యేసుక్రీస్తు వారు పరమునకు చేర్చబడిన there దినం was a మొదలుకొని shout, అక్కడ గొప్ప ఆర్భాటము there was జరిగినది. the noise of trumpet. అక్కడ భూరధ్వని Now the వినబడింది. Bible says ఇప్పుడు బైబిల్ in 1 తెలియచేస్తున్నది. Thessalonians chapter 15 and 16, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:15, he will 16 come back ఆయన తిరిగి in వస్తున్నప్పుడు the same way అదే లాగున with a shout of victory
విజయోత్సాహంతో వస్తుండగా with the voice of an archangel ఆయన ప్రధాన దూత శబ్దముతోను and the voice of the trumpets. ఆయన బూర ధ్వనితోను In the వస్తున్నాడు. same he is going to come back. అలాగునే ఆయన తిరిగి రాబోతూ Why ఉన్నాడు. there should be the voice of an archangel? ఎందుకు ప్రధాన దూత శబ్దము రావాలి? What is it for? దీని యొక్క అర్థం ఏంటి? If you read Luke 1:35, లూకా సువార్త 1:35 when వచనంలో Jesus Christ came for the first time, మొదటిసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు an angel of God only came and announced it to Mary. దేవుని యొక్క దూత మరియకు వచ్చి యొక్క వర్తమానాన్ని తెలియచేశాడు. So when he comes back, ఆయన తిరిగి వస్తూ ఉండగా an archangel is going to come and announce it to the whole world. ప్రపంచ దేశానికి ఈ యొక్క ప్రధాన దూత ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియచేయాలి. Several years ago, చాలా సంవత్సరాల క్రితం Pope visited Madras. పోప్ గారు మద్రాస్ మహానగరాన్ని దర్శించారు. A meeting was arranged in the beach, Madras beach. మద్రాస్ బీచ్ లో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయబడింది. There were 10 lakhs of people waiting to see him. ఆయన చూడడం కోసమై 10 లక్షల మంది వేచి ఉన్నారు. He was supposed to come at 3 p.m. ఆయన సాయంకాలం 3 గంటలకు రావాల్సింది. but he came at 4:30 p.m. అయితే ఆయన సాయంత్రం 4:30 గంటలకు He వచ్చారు. was brought in a special vehicle. ఆయన ప్రత్యేకమైన వాహనములో వచ్చారు. As the vehicle entered the crowd, ఆ వాహనము జన సమూహంలోనికి one big ప్రవేశించినప్పుడు man jumped up ఒక గొప్ప వ్యక్తి ఎగిరి దూకాడు. and he announced in the mic, మైక్ లో ఇలా ప్రకటిస్తూ the Holy Father is coming. పరిశుద్ధమైన తండ్రి The Holy వస్తున్నాడు. Father is coming. పరిశుద్ధమైన తండ్రి And the వస్తున్నాడు. whole crowd of 10 lakhs people stood up to receive him. అక్కడున్న జన సమూహం 10 లక్షల మంది ఆయనను ఏకాంతంగా In ఆహ్వానించారు. the same way, అలాగుననే Jesus Christ is going to come back. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి An రాబోతుండగా archangel is going to announce his coming. ప్రధాన దూత శబ్దము ఆయన రాకడను ప్రచురం It was చేయబోతున్నది. going to be a thrilling occasion. ఇది చూడడానికి చాలా భయంకరంగా Let us ఉండబోతున్నది. talk about the trumpets. మరి బోర ధ్వని గురించి మనం విందాం. Why there should be a trumpet? ఎందుకు బోర ధ్వని అక్కడ మ్రోగాలి? Read Exodus chapter 19 and verse 19. నిర్గమకాండం 19వ అధ్యాయం 19వ When వచనం. the Almighty God descended on the Mount Sinai to appear to Moses, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మోషేను దర్శించడానికి దిగి oh, వచ్చినప్పుడు there were the noise and voice of so many trumpets there. అక్కడ అనేకమైనటువంటి బోర ధ్వనుల శబ్దం వినబడింది. Big noise గొప్ప బోర ధ్వనులు announcing the coming down of the Almighty God on the Mount సర్వశక్తి Sinai. కలిగినటువంటి దేవుడు సీనాయి పర్వతం మీదుగా రాబోతూ ఉన్నాడని ప్రచురం చేశారు. In the same అలాగుననే way, when Jesus Christ would come back as the King of Kings, ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా తిరిగి రాబోతూ ఉండగా certainly several thousands of angels are going to sound these trumpets. నిజంగానే లక్షల కొలది దేవదూతలు ఈ యొక్క ప్రధాన దూత శబ్దం వినిపించాల్సింది. ఇటీవల The chief minister of Madras visited a particular city. మద్రాసు ముఖ్యమంత్రి ఓ ప్రత్యేకమైన పట్టణాన్ని You దర్శించడానికి know how వెళ్ళినప్పుడు many cars went with her? ఆయనతో కూడా ఎన్ని కార్లు వెళ్ళాయో మీకు తెలుసా? 1,000 cars. 1000 కార్లు ఆయనకు ముందుగా వెళ్ళాయి. 1,000 cars. 1000 కార్లు ఆయనకు It's ముందుగా not an వెళ్ళాయి. exaggeration. ఇది ఏదో గొప్ప చెప్పుకోవడం కాదండి. Exactly 1,000 cars. సాక్షాత్తు 1000 కార్లు ఆయనకు ముందు So వెళ్ళాయి. 999 cars went first, 999 కార్లు ముందుకు వెళ్ళాయి. and she followed in the last car. చివరి కార్లు ఆయన వెంబడిస్తూ How ఉన్నారు. much noise these 999 cars would have made. 999 కార్ల యొక్క శబ్దం ఎంత గొప్పగా It's ఉందో the చూడండి. same thing that's going to happen again. అదేలాగున తిరిగి మరలా జరగబోతూ ఉన్నది. When Jesus Christ would come back, ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి yeah, వస్తున్నప్పుడు there's going to be much noise. ఓ ఇంకా గొప్ప ధ్వని మీరు You are వినబోతున్నారు. going to hear the noise and voice of trumpets. మీరు ప్రధాన దూత శబ్దాన్ని బోర ధ్వని Angels are వినబోతున్నారు. going to blow these ఈ trumpets. దేవదూతలు ఈ యొక్క బోర ధ్వనులు How he వినిపించబోతున్నారు. went to heaven. ఏ విధంగా ఆయన పరలోకానికి Acts చేరుకున్నారు. chapter 1, 9 to 11. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9 నుండి 11 The Bible వచనం. says, బైబిల్ తెలియచేస్తున్నది. Jesus Christ was taken to heaven in a cloud. ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘముల గుండా ఆయన ఆరోహణమయ్యాడు. Therefore the Bible says, అదేనండి బైబిల్ గ్రంథం an తెలియజేస్తుంది. angel of God said, దేవుని యొక్క దూతలు అంటున్నారు, as he went up into the cloud, ఆయన మేఘముల గుండా ఆరోహణం అవుతుండగా so shall he come back with the cloud. ఏ విధంగా ఆయన వెళ్ళాడు తిరిగి అదే విధంగా రాబోతున్నాడు. Revelation chapter 1 and verse 7 say, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం తెలియజేస్తున్నది, he is going to come back with the clouds. ఆయన మేఘముల గుండా తిరిగి What is రాబోతున్నాడు. the significance of this cloud? మేఘములకు ఉన్నటువంటి అర్థం ఏంటి? Read Exodus chapter 19 and verse 9. నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనం చూస్తే, When God spoke to Moses, I am going to come on the top of this mountain. మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ నేను ఈ యొక్క పర్వతం మీదకి రాబోతున్నాను He said, చెప్పినప్పుడు Moses, మోషేతో అన్నాడు, I am మోషే going to come on a dark cloud. నేను ఒక అంధకార మేఘములో If you read రాబోతున్నాను. Daniel chapter 7 and verse 13,
13. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13 You have చదివినట్లయితే a glimpse of Jesus Christ before he came into this world. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాబోతున్న విషయాన్ని అక్కడ మనం He చూడబోతున్నాం. was also moving on a cloud. ఆయన కూడా మేఘముల గుండా వస్తూ ఉన్నారు. Oh, it's marvelous. ఇది చాలా You ఆశ్చర్యకరం. must read the Bible very thoroughly. మీరు బైబిల్ గ్రంథం చక్కగా చదవాలని కోరుతూ You ఉన్నారు. will really enjoy these things. ఈ విషయాలన్నీ కూడా మీరు సంతోషంగా So when ఆనందిస్తారు. he would come back, ఆయన తిరిగి వస్తున్నప్పుడు he's going to come back in a cloud ఆయన మేఘముల గుండా రాబోతూ ఉన్నాడు. with many clouds. చాలా మేఘముల గుండా I was రాబోతున్నాడు. thinking a little deeper into this. నేను ఇంకా చాలా లోతుగా ఆలోచిస్తూ ఉన్నాను. If you read Matthew 24 and verse 30, మత్తయి సువార్త 24:30 మనం చూసినట్లయితే The Bible says, బైబిల్ when తెలియజేస్తున్నది Jesus Christ would come back, ప్రభువైన యేసుక్రీస్తు he would వస్తున్నప్పుడు come back with very great power and very great glory. ప్రభువైన యేసు మహామహిమతోను ప్రభావంతోను రాబోతూ ఉన్నాడు. Probably సహజంగా చూస్తే the word glory may be all the time depicting the cloud. దేవుని యొక్క మహిమ అనగా ఇది మేఘాన్ని సూచిస్తూ ఉన్నది. Once I was traveling to Europe. నేను యూరప్ దేశానికి వెళుతూ Our ఉన్నాను. plane was crossing the great Mount Alps. మా యొక్క విమానము ఒక గొప్ప పర్వతాన్ని దాటుతూ It ఉన్నది. was a marvelous sight to see the Mount Alps. ఈ గొప్ప పర్వతమైన ఆల్స్ ను చూడాలంటే అది చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉన్నది. Oh, it was covered by the snow. అది మంచు చేత కప్పబడి ఉన్నది. It was a marvelous sight. అది చూడడానికి చాలా But you ఆనందంగా know, it ఉన్నది. is so chill. అక్కడ చాలా చల్లగా ఉన్నది. The whole air was chill. ఆ ప్రాంతం అంతా కూడా చాలా చల్ల గాలులు వీస్తూ Suddenly ఉన్నాయి. the pilot announced, వెంటనే పైలట్ ఇలాగ our ప్రకటించాడు, sister plane is crossing us now. మన యొక్క విమానము ఈ వైపుగా వెళుతూ ఉన్నది. Another jet passed that way. మరో జెట్టు దానికి ముందుగా వెళుతూ ఉన్నది. It was emanating smoke. పొగను బయటికి వెలగొక్కుతున్నది. Because of the chill climate outside, వెలుపల పరిస్థితి చాలా the చల్లగా smoke ఉన్నది got కాబట్టి solidified. ఈ యొక్క పొగ చాలా గట్టిగా ఉన్నది. It looked like a cloud only. అది కూడా ఒక మేఘంలా కనిపిస్తుంది. Probably సహజంగా the చూస్తే glory of our Lord, our God Almighty. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహిమ ఇలా That ఉంటుంది. too is going to look like a cloud. ఈ విధంగా అది కూడా మేఘంలా ఉంటుంది Anyway, he's అనుకుంటున్నాను. going to come back. ఏ విధంగానైనా ఆయన తిరిగి He's going రాబోతున్నాడు. to come back with the shout of the archangel, ఆయన ప్రధాన దూత శబ్దంతో తిరిగి రాబోతూ ఉన్నాడు. sound of the trumpets, ఆయన బోర ధ్వనితో and రాబోతున్నాడు. also మరియు with the wonderful cloud. అద్భుతమైనటువంటి మేఘాలతో Are you రాబోతున్నాడు. ready to be raptured to God? లేదా మీరు దేవుడితో కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? Examine your heart tonight. మీ హృదయాన్ని పరిశీలించుకోండి. Don't be afraid. భయపడకండి. The Bible బైబిల్ says అంటున్నది in Matthew 18:14, మత్తయి సువార్త 18:34 it is the will of Jesus Christ to save ప్రతి everybody. ఒక్కొక్కరిని రక్షించడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. Tonight, whether you like it or ఈ not, రోజు మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా I am going to compel Jesus Christ to enter your ప్రభు heart. అయినటువంటి యేసుక్రీస్తు వారిని మీ హృదయంలోనికి పంపించాలని కోరుతూ ఉన్నాను. I want you to be found in heaven when he comes. ఆయన తిరిగి ఈ లోకానికి వచ్చినప్పుడు మీరు కూడా ఆయనతో కూడా పరలోకములో ఉండాలని నేను కోరుతున్నాను. How many